ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి? బయట పనులు ఇంట్లో పనులన్నీ చేసి చేసిన సావైతాంది మొత్తం. నువ్వేం టెన్షన్ వాడకే, ఇక నుంచి నీకేం బాధ ఉండదు. ఎందుకుండదు? ఎందుకు? ఎందుకంటే నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. ఆ వచ్చేదానికి నువ్వు పనులు అప్పచెప్పి మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఏమంటావే? మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఏమంటావే? ఇప్పుడంటే మూతి వలిగింది, కానీ ఇట్లా పిస పిస మాట్లాడినాం అనుకో లోకల బండ ఇరుగుద్ది. ఇలా మందు కొట్టాలి. ఏంది మందు కొట్టుడా? ఇయ్యాలేందే, నేను రోజు మందు కొడతా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. మందంటే నువ్వు అనుకునే మందు కాదు, పొలానికి కొట్టే మందు. ఓ ఆ మందా? గా మందు కొట్టుడు మనతోటి ఏడైతుంది? తాత్పరంగా వెళ్తున్నా కొట్టిద్దాంతి. గిట్లనే అనుకుంటుండు. ఆ పొలం మొత్తం నాశనం అవుతుంది. మందులు తెచ్చి ఎన్ని రోజులాయే? నీకేమైంది? బండుండు ఏమో వేరే వాళ్ళతో కొట్టిస్తా అంటాను. ఇలా ఎట్లా వేసా నువ్వు మందు కొట్టాలి. ఏమో పని అంటే ఇంత కూడా శాతం కాదు. నన్ను ఇచ్చిపెట్టలేదుగా, ఇట్లా చేసి తప్పించుకోవాలి. అయినా మనకు మందు డబ్బా లేదు కానీ, మందు డబ్బా ఉంటే నేనే కొడతా. వచ్చే సంవత్సరం మందు డబ్బా కొనుక్కొచ్చుకుందాం. అప్పటి నుంచి కొడతా. ఇప్పుడైతే ఎవరైనా ఇద్దాం, సరేనా? వేరేటోళ్ళని పిలుచులు లేదు, ఏం లేదు. మనకు మందు డబ్బా లేకపోతేంది? ఎవరైనా అడకరాపో. మెల్లగా పని తప్పించుకోవాలని చూస్తాడు మొగోడు. ఇలా పని తప్పట్లేదుగా. సరే తీ, ఎవరన్నా అడకత్తా. ఈసారి చింతకాయ మంచిగా దొరికింది. ఇదంతా సంవత్సరం దాకా వస్తుంది. అబ్బా, ఈ ఎండలు పాడుగాను. పొద్దుగాలనే గింతగానే ఎండ కొడుతుంది. ఉడకపోతే పాడుగాను. లోపలికి పోయి ఫ్యాన్ వేసుకుంటేనే బతుకుతా. ఈ ఫ్యాన్ కి ఏం రోగం పుట్టింది అత్తలేదు. అరే ఫుల్ ఉడకపోయావట్టే. ఎలక్ట్రీషియన్ కన్నా ఫోన్ చేస్తా. హలో, భూమయ్య బాపేనా? నేనే. ఎవరు? నేను ఇప్పలరావు అన్న బిడ్డను లక్ష్మినే. చెప్పరా బుజ్జి, ఏంది? అయితే ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయింది, కొద్దిగా వచ్చి ఏమానే బాబు. అయ్యో, నేను ఊరికి వచ్చిన గారా. అబ్బా, గట్లా అంటే ఎట్లనే? ఇప్పుడు కుదరదా? ఇక నేను వచ్చునంటే కుదరదు కానీ నా పనిచేసే పిల్లాడు అని పంపిస్తుంది. సరే బాపు, కొద్దిగా జల్ది పంపి. మస్తు ఉడకపోతుంది, వర్షపడతలేదు. సరే పంపిస్తా. సరే బాపు. బాబు చెప్పే. ఫ్యాన్ రిపేరా? ఓలింటి కాడా? నేను ఇప్పుడిప్పుడే పని నేర్చుకున్నా వాడిది. నేను లేకపోతే ఎట్లా? నీ మొను నువ్వు ఎప్పుడు తినవు. సరే తీ, పోతా. ఆంటీ ఎవల్రా ఆంటీ? ఆంటీ అంటాను. నిన్నే ఆంటీ. నిన్న ఆంటీ అని విలువకొని ఎన్నిసార్లు చెప్పిండ్రా? నువ్వు నాకు అత్తమ్మ అవుతావు కదా. అత్తమ్మ అంటే వినడానికి మంచిగా లేదని స్టైల్ గా ఆంటీ అంటానా. వరుసకు అత్తమ్మ అయినంత మాత్రాన ఆంటీ అని పిలుస్తావా? అక్క అని కూడా విలువచ్చు. అక్క అని విలువు. సరే ఆంటీ. ఓ, మళ్ళీ ఆంటీ అని పిలుస్తాడు. అరే, నా కోపం రానియకు. అల్లుడని కూడా చూడా, పుట్టుదంతా అక్క అని విలువు. సరే అక్క. గిట్ల అక్క అని విలువు. ఇంతకెందుకు వచ్చినావు? పొలానికి మందు కొడదామంటే మందు డబ్బా లేదు. కొద్దిగా నీ దగ్గర ఇయ్యలేవు. మందు డబ్బా లేదు. మా బాబు పొలానికి తీసుకుపోయిండు మందు కొట్టడానికి. కావాలంటే రేపు తీసుకో. అబ్బో, రేపటిదాకా కావడంటే నా పెళ్ళం బతికనేది. ఎవరన్నా అడుగుతా. సరే. స్టాండ్ లేదు, సీట్ కింద పండు బాగానే ఉంది. అమ్ముతారా అక్క? అమ్ములేదేం లేదు. గల్లు చింతలు దుడిపితే అడుగు పొడుగుంటే ఏరుకచ్చుకున్న గింతంతా మా మందం. ఓహో, అదే ఫ్యాన్ ఖరాబ్ అయిందట. రిపేర్ చేద్దామని వచ్చిన. సరే దాదా,
ఏ బయట గాలి అత్తలేదు లోపలనేమో ఫ్యాన్ నడతలేదు ఉడకపోసేది ఉడకపోతుంది ఏని వచ్చిన అక్క ముద్ద ఇప్పుడు గొరగా ఇక దాన్న ఫస్ట్ నుంచి ఇదే ఫ్యాన్ ఇగో ఇది స్విచ్ బోర్డు స్విచ్ బోర్డ్ లో కరెంట్ వస్తలేదు కాక స్విచ్ బోర్డ్ లో కరెంట్ రాకపోవడం కన్నా ఇకేంది లైట్ వెలుగనే పట్టే ఇగో ఇంట్లో లైట్ కూడా వెలుగుతాయి చూడు అయితే ఇది అన్నది మట్టింది. ఒక స్టూర్ అందుకో అక్క సరే దాని సంగతి చెప్తా ఏ జరగక్క జరుగు మీద పడి ఇట్లా సరే సరే వెళ్ళ ఏం కథ అవక్క ఈ గడ్డో కలర్ ఉన్నది ఈ రెక్కలో కలర్ ఉన్నది ఇట్లా నడతా ఏది నడవది అసలు నీకు కరెంట్ పని వచ్చా అన్న తెలిసిపోయింది నాకెందుకు రా అక్క సూపర్ పని వచ్చు నాకు అయితే మ్యాచింగ్ ఉంటే మంచిగా నడతా అని అంటానా ఇప్పుడు నువ్వు చూడు ఆ డ్రెస్ చున్ని ఎంత మ్యాచింగ్ ఉంది సూపర్ కొడతాను ఇది కూడా అట్లే మ్యాచింగ్ వెళ్తే మంచిగా ఉంటుంది అంటానా మ్యాచింగ్ లేదు బీచింగ్ లేదు కానీ ఇది నడుతుందా నడవదా ఫస్ట్ చెప్పు అదే అదే అది చూస్తానాక మ్యాచింగ్ అట మ్యాచింగ్ అదో మ్యాచింగ్ ఇదో మ్యాచింగ్ అక్క ఇది కండేసర్ గడ్డ ఇది కండేసర్ ఈ గడ్డ మీ సేటు మొన్ననే వేసిండు అది ఎట్లా పోతుంది మొన్న వారం కూడా అయితే లేదు ఆయన వేసి కరెక్ట్ చూడన్నా ఏమైందో గీడ కొద్దిగా వైరస్ పెంది ఇదే కావచ్చు అనుకున్నా ఒక్క నిమిషం ఏమైందో ఇదేమో దగ్గర కూర్చొని తీయనికి చూస్తాను లోపల గడ్డ అయిందని చెప్తా దానికి కనబడదు నాకు కనబడదు ఇక అక్క ఈ గడ్డ లోపల ఖరాబ్ అయింది ఒకసారి చూడు లోపల గడ్డ అంటే ఇంట్లోనా లోపల అయ్యో ఇది ఇట్లా తిరగదు అసలు టైట్ మెల్లని ఎంత గడ్డ తిప్పినా మెల్ల తిరగాలి అప్పుడైతేనే ఫ్యాన్ నడుతుంది అన్నట్టు ఇది గడ్డ ఖరాబ్ అయింది నా దగ్గర ఒకటి ఉంది తెచ్చేయమంటే ఎత్తా లేదు నువ్వు తెచ్చుకుంటాడు తెచ్చుకుని ఇష్టం సరే నేనే తెచ్చుకుంటా మళ్ళా నీ ఏమో ఆ గడ్డ సరే ఇక మీరు అంటే మా దగ్గర వారంటీ ఉంటది ఏడు తెచ్చుకున్న వారంటీ ఉంటది కాకపోతే మీ ఇష్టం ఇబ్బంది ఏం లేదు సరే మరి ఎప్పుడు ఎత్తావు తెచ్చినాక ఎత్తావా తెచ్చినాక మీరు తెచ్చుకున్నాక ఫోన్ చేసి నేను వచ్చి ఫిట్ చేస్తా సరే ఇగో ఈ రూల్ స్విచ్ బోర్డు మొత్తానికి పని చేస్తలేదు అదన్నా చూడు మరి కొద్దిగా సరే అక్క సార్ ఇగో అక్కడ ఇలా కరెంట్ వస్తలేదు అక్క అందుకే నేను చూడు అన్న ఈ మెయిన్ స్విచ్ చేయడం అక్క ఒక మూలకుంది మొత్తం లూజ్ కనెక్షన్ ఉంది అక్క ఏసంటోడు ఇది చేసింది మొత్తం లూజ్ కనెక్షన్ ఉంది మీ సేటే వేసిండు మా సేట్ వేసిండా బరాబర్ చేస్తారు మా సేట్ గారు ఈడ కరెంట్ ఎక్కువ ఇగో వైర్ లూజ్ పోయినాయి ఈడ అంతే ఈ వైర్లు అతికిస్తే కటం మంచిగా అతకబెట్టు మరి ఇదైనా సక్సెస్ అయినట్టు ఆడికైనా నీకు పోనే బాబు పోనే అందగా ఇప్పుడు ఈ వైరు ఏ వారికి కట్ట పెట్టాలో అర్థం ఇంత పని కళ్ళు ఉండే మనకేది తెలియదా ఎట్లయితే అట్లా అంట పెడతా అక్క ఓకే సెట్ చేసేసిన దేవుడా వచ్చింది అన్న వచ్చింది ఇది లైట్ కట్క అయ్యో లాస్ట్ నుంచి రెండోది ఇదా లైట్ వెలిగిందా లైట్ కాదు స్టవ్ వెలిగిందన్నా స్టవ్ వెలిగిందన్నా ఈ కనెక్షన్ అర్థమైందా అక్క ఇక నుంచి నువ్వు లైటర్ తో వెలిగాల్సిన పని లేదు ఇక్కడ కక్కేయాలి ఇప్పుడు చూడక్క వెలిగిందా
లైట్ కాదు ఆడ మోటార్ పోతాంది. ఏ కనెక్షన్ ఎటు పోయింది? అక్క ఇక నుంచి నువ్వు బయటకు పోయి మోటార్ వేయాల్సిన పనే లేదు. జస్ట్ ఇంట్లోండికి ఇట్లా కట్కైతే అక్కడ మోటార్ ఆన్ అవుతుంది. అట్లా సెట్ చేస్తా. అసలు ఏం చేయమంటే ఏం చేస్తానవన్నా నువ్వు? అసలు నీకు పని వచ్చా? మొత్తం అంగడి చేసినావు. నాకా ఒకసారి బ్యాగ్ అందుకు అక్క. ఇగో అక్క నాకు పని రాదే రాదు, మా సేట్ తోనే చేయించుకో. అక్క నాకు పని రాదే రాదు, మా సేట్ తోనే చేయించుకో. అబ్బో దొంగ పాడుతావు. ఇంక పని రాదేం రాదా? కొత్త ఫ్యాన్ ఇప్పి కుప్ప పెట్టిండు. ఈ కనెక్షన్ ఏమో ఎటో ఎటో ఇచ్చిండు. చి అయ్యో అయ్యో అయ్యయ్యో. అరే శ్రీకాంత్, శ్రీకాంత్ ఉన్నవారా? ఉన్నారా? ఏంద్రా? పొలానికి మందు కొట్టాలి, మందు డబ్బు ఇయ్యలేవురా? మందు డబ్బనా? చల్, నా దగ్గర మందు డబ్బా లేదు. అయినా నా దగ్గర మందు డబ్బు నేను నీకో చెప్పిర్రా. మీ బాబాయ్ చెప్పిండు, అప్పటికి 90 తాగిపిత్తా గాని ఇయ్యలేవురా? చల్, నేను ఇయ్యా. మొన్న అనిల్ అడిగంతే 90 తాగిపిస్తారా అని చెప్పని మందు డబ్బా పట్టుకపోయాడు. ఇంత ఖరాబ్ వేసుకుని పట్టుకొచ్చే దాన్ని రిపేర్ చేపించేసరికి ఫుల్ బట్టలు అంత ఖర్చు అయింది. నేను ఇయ్యా. 90 ఆశపడితే గట్లయింది నా బతుకు. అరే నేను గట్ల చెయ్యరా, ఖరాబ్ అయితే గిట్ట నేనే చేపిచ్చిత్తా. మందు డబ్బు కోసం తిరిగి తిరిగి సత్తాన, ఒక్కరాన్ని ఇత్తలేరు. నేనైతే మందు డబ్బు ఇయ్యరా, నువ్వేమన్నా అనుకో. ఏమాయే అప్పుడంగా వైను ఇప్పుడు ఆచుడు మందు డబ్బు ఏది? ఏం తెలిసే నా బాధ? తిరిగి తిరిగి కాళ్ళు వేనాయి, అడిగి అడిగి నోరు వేని, ఒక్కలన్నీ ఇయ్యలే మందు డబ్బా. నాకు తెలుసు నీతో ఏది కాదని, అందుకేగా పక్కింటి పద్మక్కల ఇంటివే తీసుకొచ్చిన ఇగో మందు డబ్బా. చూసి నీ కర్వం పాడుగాను, సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఈ పక్కింటి వాళ్ళ ఇంటికాడ ఉన్నదని చెప్పపోతివి నాకు. నాకేం తెలుసు? నేను చిట్టు వేసి లేయడానికి పోయినా, అడగనబడ్డది పట్టుకొచ్చిన. నడు, ఇప్పటికే లేట్ అయింది, పొలం దగ్గర పోదాంపా. సరే సరే పోదాంపా. నేను నీళ్ళు పోస్తానికి ఒక బిందెదే, అట్లనే ఓ నీళ్ళ డబ్బదే రూప బాగా అయితే. సరే అయ్యో పొలం అంతా నాశనం అయింది గానే. ఆ నాశనం కాదా? ఎన్నడైనా పొలం దిక్కొచ్చిన ముఖమేనా? చూస్తాను, కొట్టు మందు కొట్టు. కొడుతా ఆగలేవి. రవలి 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 సచ్చింది అయింది, సచ్చింది అయింది. యాహూ, నా పెళ్ళం చచ్చింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది. నాకున్న దరిద్రం పోయింది. ఇంటికి పోయి 4 డప్పులు మాట్లాడతా. ఎటు పోతాను? ఇంకేటు, ఇంటికి పోయి 4 డప్పులు మాట్లాడతా. నువ్వు ఇంకా చావలేదానే? అందులో మందు కలిపితేనే కదా నేను చావడానికి. ఈయన పని కథమైనట్టే. అంటే నేను చస్తే నీకు సంతోషం అన్నమాట. అట్లా కాదే. ఏందట్లా కాదు? నేను చచ్చినా అని 10 డబ్బులు మాట్లాడడానికి పోతానవా? అరే నిన్ను చంపుతావానే? నేను చంపిన పాపం లేదు, ఏదో పాపం అని నీళ్ళు మోద్దామని వచ్చినా. నేను మొయ్యా, నువ్వే మోసుకోవాలి, నువ్వే మందు కొట్టాలి. నడు. పోతాగే, నేనే కొట్టుకుంటా, నేనే పోసుకుంటా. లేపు డబ్బా లేపు.
అమ్మయ్యా అయిందే. అబ్బా చూసినావా ఈ రోజు 1000 రూపాయలు సేఫ్ అయినాయి. 1000 రూపాయలు సేఫ్ అయింది. ఓ పిస్సా గీంత పనికే కైకిలు పెడితే 1000 రూపాయలు ఉడిచెట్టి మీదికెళ్ళి మనకి బీరో కోటరో అనుకుంటే 200 రూపాయలు మొక్క. ఇప్పుడు ఎంతసేపట్లో కొట్టినావు మందు చెప్పని అయిపోయింది కానీ కదా. గీంత పనికే మనకి 1000 రూపాయలు ఇస్తే మనకేం లాభం ఉంటుంది చెప్పు. ఎంత కష్టమైనా మన ఇష్టంతో చేస్తే నష్టం ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టేనే. ఇక నుంచి పొలం పనులు అన్ని మనమే చేసుకుందాం. అరే మందు కొట్టు కూడా చెప్పని అయిపోయింది. ఎంత పెద్ద బండరాయైనా పట్టుదలతో పదును పెడితే పగలకుండా ఉండదు. అందుకే ఏ పనైనా ఓపికతో చేస్తే సులుగ్గా అయిపోతుంది. గంతేనే నువ్వు చెప్పినట్టే మన పనులు మనమే చేసుకుందాం. పోదా కైకిలు పెట్టుడు అదేమద్దు. అబ్బా నా మూడు దారికి వచ్చిండు.